ప్రభునామంలో అందరికీ వందనాలు ప్రియులారా. ఈరోజు కొంత సమయము జీవము కలిగినటువంటి దేవుని సంఘం గురించి కొంత ధ్యానం చేద్దాం. ప్రియులారా, బైబిల్ గ్రంథములో కనిపించు సంఘము అను పదము గ్రీకు లేఖనములో నున్న ఎక్లీషియా అను పదమునకు తర్జుమ. సంఘము అనేటువంటిది కొత్త నిబంధన రాసినటువంటి మూల భాషలో గ్రీకులో దానిని ఎక్లీషియా అని తర్జుమా చేయబడటం జరిగింది. ఈ ఎక్లీషియా అంటే అర్థం ఏంటి అంటే వెలుపలకి పిలువబడిన సమూహము అని అర్థం. వెలుపలకి పిలువబడినటువంటి సమూహం. ఈ పదము సక్రమంగా భాషాంతరమున ఏమి చెప్పొచ్చు అంటే సమాజము అని కూడా చెప్పచ్చు. సమాజము అని కూడా చెప్పచ్చు. అయితే ఈ యొక్క సంఘము గురించినటువంటి ప్రస్తావన పెంతుకోస్తు పండగ లేదా పెంతుకోస్తుకు ముందు లేదు, కానీ పెంతుకోస్తు అనగా మనకి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి సంఘము దానికి ముందు అయితే లేదు. అయితే పాత నిబంధనలో కొంత నిబంధన కలిగినటువంటి ఇశ్రాయేలు సమాజం అయితే ఉంది, కొంత ఛాయగా. దానిని ఒక జనాంగం అని కూడా పిలుస్తారు. అయితే అది క్రీస్తుతో సన్నిహిత సంబంధము కలిగినటువంటి సంఘము కాదు, కానీ అది నిబంధనకు సంబంధించినటువంటి ఇశ్రాయేలు సమాజంగా చెప్పవచ్చు. అయితే ఇశ్రాయేలు జనాంగము గురించి అరణ్యములోని సంఘము అని కొత్త నిబంధనలో అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 38లో రాయబడింది ప్రియులారా. దానిలో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 38. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 38. 7వ అధ్యాయం 38లో సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతో అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. అంటే ఇక్కడ 7వ అధ్యాయం 38వ వచనంలో, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 38వ వచనంలో అరణ్యములోని సంఘము అని మొదటిసారిగా అక్కడ ప్రస్తావించబడింది. అలాగనే పాత నిబంధనలో కూడా ఈ యొక్క సంఘము గురించినటువంటి ప్రస్తావన అయితే లేదు, కానీ ప్రాముఖ్యంగా కొంత ఛాయగా మనం చెప్పుకున్నాం. ప్రత్యక్ష గుడారము అనేటువంటి ఛాయగా కూడా కొంత కనిపిస్తుంది. అలాగనే ఈ యొక్క సంఘము పాత నిబంధనలో అంతగా కనిపించదు, కానీ అలాగనే క్రొత్త నిబంధనలో కనిపించడం అది పాత నిబంధనలో ఒక మర్మముగా ఉండటాన్ని మనం గ్రహిస్తాం పిల్లలు. అలాగనే ఎలాగ మర్మముగా అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో దీని గురించి ఒక ప్రస్తావన జరిగింది. చూద్దాం పిల్లరా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్తల్పుడినైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే మర్మముగా ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో సంఘమును గూర్చినటువంటి ప్రస్తావన అది మర్మముగా ఉన్నది. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25-26 వచనాల్లో అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షమైనది అని తెలియజేస్తుంది. పిల్లరా, పెంతుకోస్తు దినము నుంచి సంఘము ఏర్పాటాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎక్లేషియా అనేటువంటి పదము మొట్టమొదట మత్తయి సువార్తలో కూడా
దీని గురించినటువంటి ప్రస్తావన రావటం చూస్తున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూద్దాం పిల్లరా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు ప్రభు. ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు, నా సంఘమును కట్టుదును అన్నాడు. అంటే కట్టేశానని అని జరిగిన దాని గురించి చెప్పలేదు, కానీ భవిష్యత్తులో జరగబోయే దాని గురించి నేను కట్టుదును అని చెప్పాడు. ఇక్కడ కూడా ఆలోచన చేస్తే ఆయన పేతురుతో ఏమని చెప్పాడంటే, నీవు చిన్న రాయివని, లేదా ఈ బండ మీద పెట్రా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ఆయన తెలియజేయటం జరిగింది. గ్రీకు పదము భవిష్యత్తును చూపటి పదమని గ్రీకులో కూడా ఈ యొక్క పదాన్ని గురించి ఉచ్చారణ జరిగింది ప్రియులారా. అంటే క్రొత్త నిబంధన దేనిలో మూల భాష ఏంటిది? గ్రీకు. దాంట్లో కూడా ఈ యొక్క కట్టుదును అనే పదము దేనితో ఉందంటే భవిష్యత్తులో కట్టేదానికి విషయంలో అక్కడ పొందుపరచబడి ఉంది. అయితే సంఘము అనే పదం ఉపయోగించబడినటువంటి రెండవ సందర్భం, మొదటి సందర్భం ఏమో మత్తయి సువార్త 16:18లో ఇక్కడ ఎక్లేషియా అనేటువంటి లేదా సంఘము లేక సమాజం అని రాయబడింది. రెండవది వచ్చేసరికి ఈ యొక్క సంఘము గురించినటువంటి ప్రస్తావన మత్తయి సువార్త 18వ అధ్యాయము 17వ వచనములో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ వచనములో, అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము, అతడు సంఘపు మాట వినని ఎడల అతని నీకు అన్యునిగా సుంకరునిగా ఎంచుకొనుము. అతడు సంఘపు మాట వినని ఎడల, ఇక్కడ రెండోసారి ఇక్కడ ప్రస్తావన జరిగింది. ఇక్కడ దేనికి? సంఘములో క్రమశిక్షణ గురించినటువంటి ప్రస్తావనలో సంఘం అని ఏర్పాటు చేయబడింది, గుర్తించబడింది, లేదా ప్రస్తావన తీసుకుని రాబడింది. అంటే మొదటిసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18లో, అలాగనే మత్తయి సువార్త 18:17లో ఈ సంఘము గురించినటువంటి ప్రస్తావన. ఈ రెండు సందర్భాలు కాక అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పెంతుకోస్తు పండగ సమయాన సంఘం యొక్క జన్మదినం వరకు సంఘమున గూర్చినటువంటి ప్రస్తావన ఎక్కడా లేదు. అయితే ఆయన ఇశ్రాయేలు వారికి నిజమైన రాజుగా, మెస్సీగా ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ? ఈ యొక్క అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో పెంతుకోస్తు దినముకు ముందు ప్రభువు ఎలా కనపరుచుకున్నాడు? ఆయన తనకు తానుగా ఇశ్రాయేలు వారికి నిజమైనటువంటి రాజుగా, మెస్సీగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రియులారా, ఆ దినములలో ప్రభువుతో కూడా ఉండి వ్యక్తిగతముగా ఆయన వెంబడించినటువంటి శిష్యులు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు యొక్క శరీరములోనికి బాప్తిసం పొందిన వారే మహిమపరచబడి ఉన్న ఉన్నత స్థానమున ఉండిన వారి రక్షకునితో కలపబడి. ప్రియులారా, ఈ విషయాన్ని కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి మనం చదివినట్లయితే చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇక్కడ కూడా సంఘముగా ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే ప్రభు రక్తములో కడగబడినటువంటి వారు. అంటే లోకము నుంచి వేరయ్యి ప్రభువును ఆశ్రయించినటువంటి వారుగా మనం పిలవచ్చు. అంటే ఇది ఎలా తెలియజేస్తుంది? జీవము కలిగిన సంఘము ఈ విధముగా ఆవిర్భవించింది, జీవము కలిగినటువంటి సంఘముగా ఆవిర్భవించింది. ఒక విధంగా ఆలోచన చేస్తే ప్రియులారా, సంఘం అంటే ఏంటి అంటే క్రీస్తు నందలి నిజమైన విశ్వాసుల గుంపు అని చెప్పుకోవచ్చు. అవును, క్రీస్తు నందలి అంటే క్రీస్తు ద్వారా, క్రీస్తుతో ఉన్నటువంటి నిజమైనటువంటి విశ్వాసుల గుంపు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినటువంటి గుంపు. క్రీస్తు శరీరములోనికి దేవుని ఆత్మ ద్వారా బాప్తిసం పొంది క్రీస్తుతోనూ ఒకరితో ఒకరు కలపబడిన వారి సమాజము అని చెప్పచ్చు. ఇలాగున ఇంకో విషయం కూడా చెప్పచ్చు. సజీవులైనటువంటి
విశ్వాసుల సముదాయం. సజీవులంటే నిత్యము జీవించేటువంటి వారు. ఎవరిని ఆశ్రయించటం ద్వారా నిత్యము జీవించేటువంటి వారు? ప్రభువును ఆశ్రయించుట ద్వారా, ఆయన రక్తధారలో కడగబడినటువంటి విశ్వాసులు ఏమై ఉన్నారు? సజీవులై ఉన్నారు. కాబట్టి ఆ సజీవులైనటువంటి ప్రభువుని విశ్వసిస్తున్నారు కాబట్టి సజీవులైన విశ్వాసుల సముదాయము అని పిలవచ్చు. అయితే నాడు ఆ విధముగా మనము సంఘము, ఎక్లీషియా అని పిలువబడేటువంటి ఆ సంఘము ప్రభు రక్తములో కడగబడి ఉంటాన్ని మనం గమనిస్తే, ఈనాడు సంఘముగా పిలువబడుతున్నటువంటి చర్చి లేదా ఆంగ్లములో సంఘమును పిలువబడుతున్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారంటే, ఏదైనా ఒక స్థలములో విశ్వాసులు కూడి వచ్చినచో అట్టి విశ్వాసుల కూడిక మాత్రమే నిజమైన సంఘము. వీళ్ళారా, ఏదైనా ఒక స్థలములో విశ్వాసులు కూడి వస్తే ఆ కూడి వచ్చినటువంటి ఆ కూడిక మాత్రమే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సంఘము అని చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది వారు కట్టుకున్న ఇల్లు కానీ, శాల కానీ, మందిరము కానీ, ఆలయము కానీ సంఘము కాదు. ఈనాడు అనేక మంది ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని అదే చర్చి అని, అదే సంఘమని అనేక మందిని తప్పుదారిలో పట్టిస్తూ అనేక రకాలుగా అబద్ధ బోధలు, దుర్బోధలు చేస్తూ విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. గుర్తుపెట్టుకుందాం పిల్లరా, సంఘము అనేటువంటిది పాత నిబంధనలో కొంతవరకు ఛాయగా కనిపించినప్పటికీ క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున ప్రారంభించబడింది. కొంతమంది యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను కాలంలో మరి ఆయన బాప్తిసం ఇచ్చినప్పటి నుంచే ప్రారంభించబడిందని చెప్తారు. కానీ దానికి అంత రుజువుగా అనేది ఏమీ లేదు. కానీ ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ యొక్క సంఘము అనేటువంటిది మత్తయి సువార్తలో మొదటిసారిగా 16వ అధ్యాయం, అలాగనే మత్తయి సువార్తను 2వసారిగా ప్రస్తావించబడింది. అయితే ప్రభు నోట నుంచి కూడా మరి ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క సంఘము అనేటువంటి మాట. ఎక్కడ సంఘం అనేటువంటి మాట ప్రభు నోట నుంచి ఎక్కడ? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని పేతురుతో లేదా తన శిష్యులతో మాట్లాడిన సందర్భంలో ఆయన చెప్పటం జరిగింది. ప్రియులారా, మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ యొక్క ఎక్లీషియా అంటే వెలుపలకి పిలువబడిన సమూహము అని దీని. సంఘము అనగా వెలుపలకు పిలువబడినటువంటి సమూహం. వెలుపలకు పిలువబడిన సంఘం అంటే గుడిలో నుంచో లేదా ఇంకేమన్నా మసీదులో నుంచో లేదా ఇంకా అన్య మతాల నుంచి బయటకు వచ్చి సపరేట్గా కూడుకొని ఒక ఇంటిలోనో ఒక మందిరములోనో ఒక ప్లేస్లోనో కూడుకొని ఉండుట అనేటువంటిది పిలువబడిన సమూహమా కాదు. ప్రియులు, ఆత్మ నడిపింపులో, ఆత్మ ప్రేరణలో ప్రభు యొక్క సువార్త విని సువార్తను వారు విశ్వసించి ప్రభువుని వెంబడించేటువంటి సమూహము, వారు ఈ లోకము జ్ఞానము నుంచి లేకపోతే ఈ లోకము నుంచి వేరయ్యి ప్రభువును ఆశ్రయించినటువంటి వారిని ఈ యొక్క సంఘము అని పిలువబడుతుంది. ప్రభువును ఆశ్రయించడం అంటే లేదా వెలుపలకు పిలువబడిన వారు అంటే ప్రభువు ద్వారా పిలువబడినటువంటి ఆత్మ నడిపింపులో లేదా ఆత్మ ప్రేరణలో ప్రభు యొక్క సువార్తను విని లోకము నుంచి వెలుపలకు వచ్చి ఒక సమాజంగా కూడి ప్రభువుని మాదిరి చేసుకొని ఆయనను ఆశ్రయించినటువంటి వారు, బాప్తిసం పొంది ఆయన శరీరములో చేర్చబడినటువంటి వారిని సంఘము అని పిలుస్తారు. నేటి సమాజంలో వీళ్ళరా, మేము సంఘము అని చెప్పుకున్నటువంటి విశ్వాసులు సరైనటువంటి విశ్వాసము లేనటువంటి వారుగా కేవలము మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ వారి జీవన విధానములో ఎక్కడా కూడా మార్పు లేని విధంగా లోకస్తులుగా ఉంటూ వారు బయటికి భక్తి గలవారమని చెప్పుకుంటున్నారు, కానీ ఆ శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, సంఘము అనగా వెలుపలకు పిలువబడినటువంటి వారు లేదా వెలుపలకు పిలువబడినటువంటి సమూహము లేదా సమాజము అని అర్థం. అది ఎప్పటి నుంచి ఏర్పడిందంటే పెంతెకోస్తు దినమున దేవుని యొక్క ప్రభు యొక్క శిష్యులు
పై గదిలో, ప్రార్థనా గదిలో వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆత్మ నడిపింపులో ఆత్మ బాప్తిసం పొందుకొని వారు అక్కడ సమాజంగా ఏర్పాటు అవ్వటాన్ని మనం గమనిస్తాం. ఆ రోజు నుంచి సంఘముగా ఆయన ఆశ్రయించినటువంటి సమూహం ఏర్పడింది పిల్లలు. మనం గమనిద్దాం, ఈ విషయాన్ని తెలుసుకుందాం, ఈ విషయాన్ని ధ్యానపూర్వకంగా మనం గమనించి సంఘము అనేటువంటి ఈ యొక్క ఎక్లీషియా అనేటువంటి పదమునకు మనం భావాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించింది. అందరికీ వందనములు.